రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏర్లై పారుతుందని, కల్తీ మద్యం వెంటనే నిషేధించాలని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఏలూరులోని గౌరవరం సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజీ వద్ద గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు ర్యాలీని నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం తక్షణమే కల్తీ మద్యం అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నూకపేయ సుధీర్ బాబు, జిల్లా బీసీఎల్ అధ్యక్షులు నేర్సు చిరంజీవులు, రాష్ట్ర మహిళా నాయకురాలు తుమ్మరాడ స్రవంతి, ఏలూరు మహిళా అధ్యక్షురాలు విజయ నిర్మల, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి అనకరావా, ఒకసారి ఒక స్టాప్ అన్న, కొద్దిగా వెనక జరగ అన్న, కొద్దిగా కొద్దిగా ఈ రోజున మా రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ మద్యం అనధికార అమ్మకాలు, అలాగే నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్ తంబలపల్లిలోనూ ఇబ్రహీంపట్నంలోనూ కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తున్న దాన్ని నిరసిస్తూ ఇవన్నీ అరికట్టాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కళ్ళు మూసుకుని వండుకోకుండా ఇదన్నీ అరికట్టాలని కోరుకుంటూ ఇక్కడ ఏలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం తరఫున ఇక్కడ మేమందరం నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని, డీసీ గారిని కలవడానికి మా ఏలూరు నియోజకవర్గ శ్రేణులందరూ వచ్చి ఇక్కడ ఉన్న దోషులందరినీ కూడా తక్షణమే అరెస్టు చేసి విచారించి ఈ యొక్క మద్యం కుంభకోణం ఎన్ని వేల కోట్ల రూపాయలు, దీంట్లో రాష్ట్ర అధినేతగా ఉన్న కూటమి ప్రభుత్వ అధినేతలకు వాటాలంతో తేల్చాలి. ఇవన్నీ కూడా విద్యార్థులు పచ్చ కామెరలతో చనిపోతున్నారు. ఆ వాటర్ కలుషితమయ్యి ఆ పిల్లలు అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి చూపించుకోవాలంటే ఎంత ఇదవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు తప్పనిచ్చి ప్రజలకు మంచి చేసే విధంగా ఏమీ లేదు. ఇలాంటి మద్యం పాలసీని మీరు అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అంటున్నాము. ఈ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది తాళ్లు తెగిపోతున్నాయి. మీరే జనాభా పెరగాలంటారు. మీరు అపోజిషన్ లో ఉన్నారు కదా, వీళ్ళేదో మన పైన బురద జల్లి ప్రయత్నంలో ఉన్నారు అని ఆలోచించకుండా దయచేసి ఇందులో వాస్తవం ఉందా లేదా అన్నది ఒకటి మాత్రం మీరు ఆలోచన చేయాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాము. మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. దయచేసి ఇప్పటికన్నా హెల్త్ క్యాంప్స్ నిర్వహించండి. అనారోగ్యం పాలైన వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికన్నా ఇప్పుడన్నా మీరు ప్రయత్నించండి. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ తుమ్మరాడు శ్రవణ్.